భగవంతుడా, ఆ రాక్షసుడు కార్తీక్ దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గం చూపించవా? ఆ దుర్మార్గుడు చెప్పినట్టు వినకపోతే వీడియో లీక్ చేస్తానంటున్నాడు. అది జరిగితే నా ప్రాణం పోతుంది. అమ్మా, అక్క, నిఖిల అంతా ఏమైపోతారు? ఆ వీడియో డిలీట్ అవ్వాలంటే అతను చెప్పినట్టు వినాలి. కానీ అలా చేస్తే నా లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఏం చెయ్యాలి? లేదు, ఈ రోజు ఎలాగైనా సరే ఆ వీడియో డిలీట్ చేయాలి. అఖిల, అఖిల ఏమైంది? రోడ్డు మీద అన్ని వెహికల్స్ వస్తుంటే చూసుకోకుండానే నడుస్తున్నావు. అంత డీప్ గా ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అక్క, నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను. మీ ఆఫీస్ ఇటు కాదు కదా, ఇటు వెళ్తున్నావేంటి? అఖిల, నిన్నే అడుగుతున్నావు అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అది అది ఇక్కడే గుడికి వెళ్తున్నాను బావా. గుడికా? నువ్వు ఒక్కదానివే వెళ్ళడం ఏంటి? అమ్మ నిఖిల రానన్నారా? అయినా నీకు జ్వరం అని చెప్పావు కదా, ఇలా ఒక్కదానివే బయటికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు జ్వరం తగ్గిపోయిందక్క. అమ్మా, జ్వరం తగ్గితే ఇలా రోడ్డు మీద నడిచావు అనుకో, మళ్ళీ జ్వరం పెరిగిపోదా? సరే, ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నావు? నేను దిగుతా. ఏ గుడికి వెళ్తున్నావో చెప్పకిలా. నిజంగా నువ్వు గుడికే వెళ్తున్నావా, లేదంటే మా ముందు అబద్ధం చెప్తున్నావా? అబ్బే లేదక్క, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగా గుడికే వెళ్తున్నాను. అయితే బండెక్కు, రా దింపుతా. సరే పదప్ప. అది బాబా, దారిలో చిన్న వర్క్ ఉంది. ఆర్డర్ వచ్చింది, అది తీసుకుని వెళ్ళాలి. సరే అయితే ఆఫీస్ అయిపోయాక సాయంత్రం ఇంటికి వస్తాను. జాగ్రత్త. అక్క, ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అఖిల, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క,